మ్యామ్, మీరంటే చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎక్స్‌పర్ట్ కాబట్టి. మరి డాన్స్ ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళు, అసలు కొంచెం కూడా డాన్స్ రాని వాళ్ళకి ఏం అర్థమవుతుంది? మీరేవేవో ముద్రలు పెడుతున్నారు. అవేంటో గూడా తెలీదు వీళ్ళెవ్వరికీ. సరే, మీ అందరిది కూడా ఇదే డౌటా? చక్కగా అసలు డాన్స్‌లో ఏం ముద్రలు ఉంటాయి, అంటే హ్యాండ్స్‌ని ఎలా యూస్ చేసుకోవాలి, ఒక్కొక్క ముద్ర దేనికి ఉపయోగపడుతుంది, దేన్ని చూపించడానికి చేశారు అనేవి నేను మీకు ఇవాల్టి నుంచి డీటెయిల్డ్గా ముందు చెప్తాను. ప్రతిరోజు క్లాస్లో చక్కగా మీరు ముద్రలన్నీ ఒక ఒక ఒక్క ఎపిసోడ్లో నేను ఏదైతే చెప్తానో, ప్రతిరోజు క్లాసెస్ కాబట్టి ఈరోజు చెప్పినవి రేపు బాగా ప్రాక్టీస్ చేసి రేపటి క్లాసు మళ్ళీ అలా ప్రతిరోజు నేను ఏ క్లాస్ చెప్తే ఆ క్లాస్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీ డౌట్స్ అన్నీ కామెంట్స్ రూపంలో రాయండి, నేను తప్పకుండా ఇంటరాక్ట్ అవుతాను. ఇంకా లేదు, లైవ్ క్లాసెస్ అయితేనే మాకు చాలా బాగుంటాయి, అంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ ఉన్నాయి. ఇంకా డీటెయిల్డ్గా మీరు చక్కగా నాతో ఇంటరాక్ట్ అవుతూ నేర్చుకోవచ్చు. సరే, ఇవన్నీ తర్వాత సంగతి. అసలు ముందు ఇక్కడ ట్రై చేద్దాం అనుకున్నాం కదా, ఈ ఐగిరి నందిని నేను నిన్న చేశాను కదా, అది ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నాను. అంతకన్నా ముందు మనం డాన్స్లో ఏం ముద్రలు ఎలా పట్టాలి అనేది ఫస్ట్ ఇవాల్టి క్లాస్లో నేర్చుకుందాం, ఓకేనా? ఇవి అసంయుత హస్తాలు అంటాం. అసంయుత హస్తాలు అంటే ఒక చేత్తో మనం చెప్పాలనుకున్న విషయాన్ని సింగిల్ హ్యాండ్లోనే అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సపోజ్ ఇది పతాకము, ఆగు అని చెప్పరనడానికి, అని చెప్పనంటే అర్థమైపోతుంది కదా. ఇక్కడ అని చెప్పనంటాను, అక్కడ ఇలాంటి ముద్రలు ఉన్నాయన్నమాట. దెబ్బలు పడతాయని చెప్పనడానికి ఇలా ప్రతిదీ, అంటే ఒక్క ఇది చూపిస్తే, హ్యాండ్తో చూపిస్తే అవతల వాళ్ళకి చెప్పాలనుకున్న విషయం అర్థమైపోతుంది కదా. సో ఇవి మనకి 28 ఉన్నాయి. ఈ 28 ఇవాళ మీకు చూపిస్తాను. ట్రై చేయండి ప్రాక్టీస్ చేయడానికి. డౌట్లు ఏమైనా ఉంటే కామెంట్స్ రూపంలో నాకు అడగండి, నేను చెప్తాను, ఓకే? అన్ని ఫింగర్స్ చూడండి, అన్నీ ఒకటికొకటి అతుక్కునే ఉన్నాయి, దగ్గరకు ఉన్నాయి. ఇది పతాకము, ఇలాగే పట్టాలి. ఇందులో ఒక్క మన రింగ్ ఫింగర్ ఉంది కదా, దాన్ని మాత్రం క్లోజ్ చేశాను, త్రిపతాకము. లిటిల్ ఫింగర్ చిన్న వేలు ఉంది కదా, దాన్ని కూడా క్లోజ్ చేశాను, అర్ధపతాకము. ఈ ఉంగరం వేల్ని బొటన వేల్ని కలిపాను, దీన్ని కొంచెం క్రాస్ చేస్తే కత్తరి ముఖం. మనకు తెలుసు కదా కత్తెర యూస్ చేస్తాం. ఇవన్నీ మనం జనరల్ లైఫ్లో వాడేవే, కానీ వీటికి ఒక పేరు ఉంది, వీటిని సిస్టమేటిక్గా పట్టచ్చు అనేది మనకి తెలీదు. డాన్సర్స్ దాని మీద వర్కౌట్ చేస్తారు కాబట్టి మాకు అవి ఎక్కువగా తెలుస్తూ ఉంటుంది. కత్తరి ముఖము. అదే కత్తరి ముఖాన్ని మళ్ళీ స్ట్రైట్గా పెడితే మయూరము. చూడండి, నెమలిని చూపిస్తూ ఉంటాము, పికాక్ని చూపిస్తూ ఉంటాము, ఒక తీగని చూపిస్తూ ఉంటాము కదా. మయూరము, అర్ధచంద్రము. ఈ 4 ఫింగర్స్ అతుక్కుని ఉన్నాయి, ఇది ఒక్కటి పక్కకు వచ్చింది. చంద్రుడిని చూపిస్తూ ఉంటాము, మెడని చూపిస్తూ ఉంటాము, అర్ధచంద్రము. బొటన వేలిని ఈ ఫింగర్ని, ఫస్ట్ ఫింగర్ని క్లోజ్ చేస్తే అరాళము, సుఖతుండము, ముష్టి. ఈ ఫింగర్స్ అన్నీ ఈ బొటన వేలు లోపల పెట్టి మొత్తం క్లోజ్ చేస్తే ముష్టి. నేను చాలా స్ట్రాంగ్ అని చెప్తాను కదా, ముష్టి. శిఖరము, ఎవరు, నేను, నువ్వు అని చెప్తూ ఉంటాం కదా, శిఖరము. ఈ 2 ఫింగర్స్ని మాత్రం కలిపి మిగతా అన్నీ క్లోజ్ చేస్తే కపిద్దము. ఈ లాస్ట్ 2 ఫింగర్స్ని కూడా ఓపెన్ చేస్తే కటకాముఖము. ఈ 3 ఫింగర్స్ని కలిపి పడితే ఇది కూడా కటకాముఖం. పూలు కోసుకునేటప్పుడు, ఏమైనా వాసన చూసేటప్పుడు, ఏమైనా తీసి ఇలా పక్కన పెడుతున్నప్పుడు కటకాముఖము. సూచి, ఇందాక చెప్పాను కదా అల్లరి చేయకు అని చెప్పానని, సూచి. స్టాప్ అని చెప్పనన్నాను కదా, నువ్వు అని చెప్పనన్నాను కదా, సూచి.
పద్మకోశము. రాక్షసుల్ని జనరల్గా చూపిస్తూ ఉంటాను. అదే ఇలా పెడితే ఒక గిన్నెని కానీ చిన్న గిన్నె బౌల్ లాంటి దాన్ని చూపిస్తున్నప్పుడు పద్మకోశము. సర్పశీర్షము, పాముని చూపించడానికి శీర్షము అంటే తల, దానికి తల అని చెప్పనని. ఈ సర్పశీర్షాన్ని కూడా మనం యాంగిల్ మారిస్తే మళ్ళీ దాని అర్థం కూడా మారిపోతుంది మనం యూస్ చేసేది. మృగశీర్షము, మృగశీర్షము అంటే జంతువు తల, దానికి 2 కొమ్ములు ఉన్నట్టుగా చూపిస్తూ ఉంటాం కదా. మృగశీర్షం జంతువుని చూపించవచ్చు, ఒక పిల్లల్ని అలా చూపిస్తున్నప్పుడు చూపించవచ్చు, అమ్మాయిని చూపిస్తున్నప్పుడు చూపించవచ్చు. మృగశీర్షం. సింహముఖము, సింహముఖము అందులోనే ఉంది కదా, ఫేస్, సింహం ఫేస్ లాగా ఉంటుంది అని చెప్పనని. సింహముఖము. ఈ ఫింగర్, ఉంగరం వేల్ని క్లోజ్ చేసి అన్ని ఫింగర్స్ని ఇలా పెడితే లాంగూలము. చూడండి, రింగ్ ఫింగర్ని క్లోజ్ చేశాను, అన్నీ ఇలా పెడితే లాంగూలము. అలపద్మము, అలపద్మము ఎందుకు, ఏంటి, ఎవరు అని చెప్పని అంటాం కదా. అలపద్మము. చతురము. చూడండి, ఈ 3 ఫింగర్స్ దగ్గరకు ఉన్నాయి, లిటిల్ ఫింగర్ పక్కకి వెళ్ళిపోయింది, ఈ బొటన వేలు దీని మీద పెట్టాను. చతురము. చెక్కిళ్ళు అని చూపిస్తున్నప్పుడు, గోల్డ్ అని చూపిస్తున్నప్పుడు, ఇటు రండి అని చెప్తున్నప్పుడు చతురము. ఈ ఫింగర్, ఫస్ట్ ఫింగర్ ఉంది కదా, దీన్ని రోల్ చేసేసి లోపలి క్లోజ్ చేసి ఇలా పెట్టండి. భ్రమరము. మనం భ్రమరము, హనీ బీన్ చూపిస్తాం ఏదైనా తిరుగుతున్న వస్తువుని చూపిస్తున్నప్పుడు భ్రమరము. అలాగే ఒక రాక్షసుడు పెద్ద కళ్ళు ఉండి, అంటే కన్నింగ్ అని చెప్పని, లేదంటే పెద్ద ఇది ఉన్న వాళ్ళు అన్నప్పుడు కూడా ఈ వెల్ని ఓపెన్ చేస్తే ఇది భ్రమరము. హంసాస్యము, చాలా బాగుంది, సూపర్గా ఉంది అని చెప్పని అంటాం కదా. హంసాస్యము. ఈ అన్ని ఫింగర్స్ని కలిపి ఇలా ఫోల్డ్ చేయాలి. చూడండి, హంస, ఇది ఒక్కటి ఓపెన్ చేస్తే హంసపక్షము, హంసపక్షము, హంసపక్షము. ఇలా రండి అని చెప్తున్నప్పుడు, ఈ అమ్మాయి విను అని చెప్తున్నప్పుడు హంసపక్షము. సందంసము, వీఆర్ 5 పంచపాండవులు. ఓకే, సందంసము. ముకుళము, అన్నం తింటున్నప్పుడు ముద్దు పెట్టమని అడిగినప్పుడు ముకుళము. తామ్రచూడము, ఒక చెట్టుకి కొమ్మకి తామ్రచూడము. త్రిశూలము, త్రిశూలము మనకు తెలుసు కదా, మనం ఇలా వాడుతూ ఉంటాం కదా. త్రిశూలము 3 అని చెప్పినప్పుడు. ఓకే మేడం, ఇప్పుడు ఈ హ్యాండ్ జెస్చర్స్ చెప్పారు కదా, అంటే దేనికి ఇవని చెప్పారు ఒక్కొక్కటి. మరి మీరు పెట్టిన వాటికి ఇవి ఇక్కడ యూజ్ చేయాలి అని చెప్పని మాకు తెలీదు కదా. సో, నా డౌట్ ఏంటంటే, ఇప్పుడు మీరు సెపరేట్‌గా హ్యాండ్ జెస్చర్స్‌కి ఎప్పుడైనా క్లాస్ తీసుకుంటారా మధ్యలో? అంటే మాకు తెలియాలి కదా, అదే. దేనికి ఏవి యూజ్ చేస్తాము అనేది కరెక్ట్ కరెక్ట్‌గా. క్వశ్చన్, మీ అందరికి కూడా అదే డౌట్ కదా. ఇప్పుడు ఐగిరి నందినికి ఈ పాటకి ముద్రలకి సంబంధం ఏంటి? నేను అదే చెప్పాను. నేను ఫస్ట్ ఏంటి, ఐగిరి నందిని, ఇందులో నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన ముద్రల్లో 2 అలపద్మ హస్తాల్ని కొండలకి యూజ్ చేశాను. హిమగిరి కూతురు, హిమవంతుడి కూతురు కదా, హిమ పర్వతాన్ని చూపించడానికి 2 అలపద్మ హస్తాలని వాడాను. నందిని, ఆయన కూతురు కాబట్టి ఇందాక నేను చెప్పినట్టుగా హంసపక్షము వాడాం కదా. నందిని, హంసపక్షం. నందిత, మొత్తానికి ఆనందాన్ని ఇస్తుంది, మళ్ళీ అలపద్మం. నందిత మేదిని అంటే మొత్తానికి భూమి మొత్తానికి ఆనందాన్ని ఇస్తుంది. ఇది అందరూ అని చూపించినప్పుడు అదే, ఆనందాన్ని చూపించినప్పుడు అదే. అయితే వీటిని దీనికి ఎలా వాడాలి అన్నది మనకు తెలియదు కదా. చెప్పాను కదా, ఇది ఒక లాంగ్ మారథాన్ లాగా వెళ్ళిపోయే క్లాసెస్. అందుకోసం ఈ 28 హ్యాండ్ జెస్చర్స్లో ఫస్ట్ది పతాకం ఉంది కదా, ఫస్ట్ ఈ పతాకము రేపటి క్లాస్లో దీన్ని ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నామో చెప్తాను. మీకు ఆ పాఠం చెప్తూనే వీటిని డాన్స్లో కానీ మన నిత్య జీవితంలో కానీ, అంటే డాన్స్ని మన లైఫ్కి కనెక్ట్ చేసుకోవాలి.
సో కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ చేతిని ఎక్కడెక్కడ యూస్ చేస్తున్నాము, ఎలా యూస్ చేస్తున్నాము అనేది ప్రతిరోజు క్లాస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్పుడు మీకు ఇంకా చాలా ఈజీగా ఉంటుంది. అదే చెప్పాను కదా, మనకు తెలుసు ఏ ఆగు అని చెప్పని అంటాం. ఇది పతాకం అన్న విషయం మీకు తెలీదు, ఇట్రా అని చెప్పని అంటాం. అక్కడ అని చెప్తాం, ఇక్కడ అని చెప్తాం, చక్కగా గాలి వస్తుంది అని చెప్పనని అంటాం కదా, చెంపలు పగులుతాయని చెప్పని అంటాం కదా. ఇవన్నీ పతాక హస్తం మీకు న్యాచురల్గా చేస్తూ ఉంటాం మనం, కానీ డాన్స్లో దీన్ని దానికి వాడచ్చు అన్న విషయం మీకు తెలీదు. అందువల్ల కొత్త కొత్తగా అనిపిస్తుంది. దీన్ని మొత్తాన్ని మన లైఫ్కి కనెక్ట్ చేసుకుంటూ చక్కగా ఆడుతూ పాడుతూ నేర్చుకుందాం. డౌట్లు ఉంటే కామెంట్స్ రూపంలో నన్ను అడగచ్చు. మీరు లోపల పెట్టుకుంటే నాకు తెలీదు. పనికి మాలిన కామెంట్లు వాళ్ళు మాత్రం ముందే వచ్చేసేసి నువ్వు ఇది పెట్టావు, నువ్వు అది పెట్టావు అంటే వాళ్ళకి నేను రెస్పాండ్ అవ్వను. ఒక మంచి కార్యక్రమం కోసం నేను వచ్చాను, నేను దాన్నే ప్రమోట్ చేస్తాను. కాబట్టి మిమ్మల్ని ఎవరైతే ఇది అది బొంకలు పెట్టే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ కోసం కావు ఈ క్లాసెస్. చక్కగా ఇవాళ నేను అసంయుత హస్తాలు చెప్పాను కదా, ముందు వీటిని బై హార్ట్ చేయండి. 1కి 10 సార్లు ఈ వీడియో చూస్తూ బై హార్ట్ చేయండి. రేపు పతాక హస్తాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి అలా అని సాంగ్ ఎప్పటికి నేర్చుకుంటాము అంటే సాంగ్ని చెప్తూనే హస్తాలను ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద సబ్జెక్టు, 1 డేలో 2 డేస్లో వచ్చేది కాదు. కొద్దిగా అయితే నేర్చుకుంటూ కొద్దిగా సబ్జెక్ట్లోకి వెళ్తూ ఉన్నాం. మేడం ఇప్పుడు మరి ఒక 3 సెకండ్స్ కానీ 5 సెకండ్స్ కానీ అలా చేసి చూపిస్తారా ఐగిరి నందిని సాంగ్ స్లోగా? అదే ఇవాళకి ముందు ఈ ముద్రలు పట్టడం నేర్చుకోండి. ఈ ముద్రలు పట్టడం నేర్చుకుంటే మనం రేపు అందులో ఉన్న హ్యాండ్స్ ఎలా పట్టాలి అనేది రేపటి క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు చూడండి, అడగచ్చు. డాన్స్లో ముఖ్యంగా మీరు కొన్ని జామెట్రీ ఫాలో అవ్వాలి. ఇది కూడా మీరు ఫస్ట్ క్లాస్లో మీరు ఫాలో చేయాలి. చూడండి, మనం చేతులు ఇక్కడ ఇలా ఇష్టం పెడితే అది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వదు, అది రాంగ్ కూడా. బాడీని స్ట్రైట్గా పెట్టుకోవడం, వెన్నుపూసని నిటారుగా పెట్టడం, కాన్ఫిడెంట్గా ఉండడం డాన్సర్కి చాలా అవసరం. ముందు బాడీ జామెట్రీ అలైన్మెంట్స్ అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు ఆల్రెడీ ఇచ్చాడు, కానీ దాన్ని మనం ఇష్టం వచ్చినట్టుగా ఇలా కూర్చోవడం, అడ్డదిడ్డంగా ఎలా అంటే అలా బాడీని పాడు చేసేసుకొని ఉండుంటారు. ఇప్పటికైనా సెట్ అవ్వండి. ముందు స్ట్రైట్గా కూర్చోవాలి, అది మనకి చాలా అవసరం. వెన్నుపూస నిటారుగా ఉండడం ఎక్కడ కూర్చున్నా, అది మీరు ఏంటి అనేది అవతల వాళ్ళకి తెలుస్తుంది. మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు విషయంలో అన్న విషయం తెలుస్తుంది. సో ఇలా స్ట్రైట్గా కూర్చోవాలి. హ్యాండ్స్ ఎప్పుడూ ఇది చూడండి, ఇది ఈ స్ట్రైట్ లైన్ ఫాలో చేయాలి. దీనికి ఒక 2 ఫోల్డింగ్స్ ఉంటాయి. ఇలా ఉన్నది ఇది ఒక హాఫ్ ఫోల్డింగ్, ఇలా ఉన్నది ఒక ఫుల్ ఫోల్డింగ్. సో ఏ ఫోల్డింగ్ అయినా ఈ బేస్ ఉంది కదా, ఇది స్ట్రైట్గానే ఉండాలి. ఓకేనా? ఇలా పడేస్తే ఇంకా మీరు చేసింది రాంగ్ అని చెప్పని అర్థం. కొంతమందికి భుజం నొప్పి ఇవి ఉంటాయి కదా, వాళ్ళకి కొంచెం మీరు కూడా ట్రై చేయాలి. చేస్తే మీ బాడీ ఉన్న ఆ పాత ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయి. అనుభవం ప్రాక్టీస్ మీద అంత చక్కగా మీ బాడీ చక్కగా తయారవుతుంది. ముందు హ్యాండ్స్ చూడండి, ఇలా పెట్టడం, ఇలా స్ట్రైట్గా పెట్టడం. సో నేను ఐగిరి నందిని అన్నాను. 2 అలపద్మ హస్తాలు. అలపద్మము నేర్చుకున్నాం కదా 2. దీన్ని ఇలా పెడతాం, ఇలా పెడతాం, ఇలా పెడతాం, ఇలా పెడతాం. ఏం చెప్పాను? ఒకటి ఇది, ఒకటి ఇది, ఒకటి ఇది, ఒకటి ఇది, ఒకటి ఇది, ఇంకా కూడా ఉన్నాయి. మనకి దేంట్లో ఏదో అవసరమైతే ఇది పెట్టుకుంటున్నాం. ఓకేనా? గిరి కదా, గిరి అన్నదాన్ని చూపించడానికి చూడండి, నేను చెప్పినట్టుగా మీకు స్ట్రైట్ లైన్ అక్కడి నుంచి స్ట్రైట్గా పైకి వెళ్ళాయి. ఓకే, ఐగిరి. నందిని ఇందాక నేను హంసపక్షము చెప్పాను, దాన్ని ఇలా చూపిస్తాం. నేను మళ్ళీ మీకు చెప్పాను ఈ అలైన్మెంట్ చూసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ ఇట్లాగా వంకర టింకరగా చేయకూడదు. నందిని. ఓకేనా? సో ఇది డోలా హస్తం అంటాము. ఐగిరి నందిని. వాళ్ళ అమ్మాయి అని చెప్పాను అంటున్నాం కదా, ఆ అమ్మాయిని ఏం చెప్పాను? హంసపక్షం ఎలా ఉంటుందన్నాను? 3 ఫింగర్స్, అన్ని ఫింగర్స్ కనెక్ట్ అయ్యే ఉన్నాయి, దాన్ని ఫోల్డ్ చేశాను. ఇది ఒక్కటి బయటికి. ఫస్ట్ మీకు కష్టంగా ఉంటుంది, 10 రోజులు ప్రాక్టీస్ చేయండి.
ఏ విద్య అయినా తెలిసే వరకు బ్రహ్మ విద్య, తెలిసాక కూసు విద్య మనకు తెలుసు కదా. అది నందిని. నందిత అందరికీ ఆనందాన్ని ఇస్తుంది. మేదిని ఎవరు? మొత్తం ఎర్త్కి, మొత్తం విశ్వానికి ఆనందాన్ని ఇస్తుంది. మేదిని మొత్తానికి, భూమిలో ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ. సో ఐగిరి, నందిని, నందిత, మేదిని. ఓకే. విశ్వ వినోదిని. విశ్వం అంటే టోటల్ ఎర్త్ కదా. ఆ విశ్వ వినోదిని నేను టర్న్ చేశాను, మనం మళ్ళీ మార్చుకోవచ్చు. చూడండి, విశ్వం మొత్తాన్ని, భూమి మొత్తాన్ని చూపిస్తున్నాం కదా. విశ్వ వినోదిని. ఎక్కువగా అలపద్మాన్ని వాడుతున్నాం. దీన్ని చక్కగా పట్టడం నేర్చుకోండి రేపటి క్లాస్కి. ఓకేనా? ఇది ఇందాక సూచి హస్తం, నువ్వు అల్లరి చేయొద్దు తంతాను అని చెప్పని అన్నానా, సూచి హస్తం. అయితే మామూలుగా పట్టినప్పుడు ఇలాగే పడతారు. మేము కొంచెం ఇందులో ఎక్స్పర్ట్లం అయిపోయాం కాబట్టి కొంచెం అందంగా ఈ వంకర టింకర్లు అన్నీ పెట్టాను. ఇది మీకు అనుభవం మీద వస్తుంది. మీరు ఫస్ట్ సూచి ఇలాగే నేర్చుకోండి. ఓకేనా? ఈ సూచిని టర్న్ చేశాను. విశ్వ, మొత్తం భూమి తిరుగుతుంది కాబట్టి విశ్వ వినోదిని. నందనుతే, నందుడి చేత నందనుతే ఆనందంగా పొగుడుతున్నాము, లేదంటే నందుడి చేత పొగడబడుతున్నాను, వాళ్ళందరి చేత పొగడబడుతుంది కాబట్టి నందనుతే. ఈ వర్డ్స్ వరకు నేర్చుకోండి. రేపటి క్లాస్లో వీటిని ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఓకేనా? మ్యూజిక్ మీద ఒకసారి నేను చేసి చూపిస్తున్నాను. విన్నారు కదా? ఇంకొక్కసారి చూడండి. గిరి, చూశారు కదా? ఈ బిట్ ఇలాగే ప్రాక్టీస్ చేయండి. అంటే మీరు నేను చేసినప్పుడు 2-3 సార్లు మారింది అని అనుకోవద్దు. చూడండి, ఐగిరి, నందిని, నందిత, మేదిని, విశ్వ వినోదిని, నందనుతే. ఓకేనా? సో ఇది ఇలాగే ప్రాక్టీస్ చేయండి. కొంచెం ముద్రలు, ఎందుకంటే నందిత, మేదిని, విశ్వ వినోదిని భూమి మొత్తానికి అందరికీ ఆనందాన్ని ఇచ్చిన, విశ్వం మొత్తానికి ఆనందాన్ని ఇచ్చిన, దాన్ని 2-3 సార్లు మేము మారుస్తూ ఉంటాం కాబట్టి మీరు ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో ఐగిరి, నందిని, నందిత, మేదిని, విశ్వ వినోదిని, నందనుతే, ఇది ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి కింద నేను చేశాను అని కామెంట్ పెట్టండి. అర్థం కాకపోతే కామెంట్ పెట్టండి. ఏదో కామెంట్లు, పిచ్చి కామెంట్లకి నేను రెస్పాండ్ అవ్వను, ముందే చెప్తున్నాను. ఒక మంచి పని కోసం స్టార్ట్ చేశాను. థ్యాంక్ యూ. రేపటి క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. మేడం, ఇప్పుడు ఇవి మాకు వీడియోస్ కావాలంటే మేము ఫేస్బుక్లో పెడతారా? మేము సబ్స్క్రైబ్ ఫేస్బుక్లో ఉంటుంది, యూట్యూబ్లో ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అని ఎందుకు అన్నాను అంటే, చాలామందికి అంటే ఒక పని చేద్దాము అంటే నెగిటివ్ వాళ్ళు ముందుకు వచ్చేస్తూ ఉంటారనమాట. వాళ్ళు ఎలాగూ సబ్స్క్రైబ్కి రారు. ఎవరైతే అవసరమో వాళ్ళు వస్తారు కాబట్టి ఇది మేము పెట్టాము. ఈ నెగిటివిటీకి మనం మంచి ఒక అడుగు వేద్దామన్నా కానీ వీళ్ళు లాగేవాళ్ళు వెనకాల. మేము సెన్సిటివ్గానే ఉంటాం. ఒక మాట అంటే చాలా బాధ వేస్తుంది. సో వాళ్ళని అవాయిడ్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసుకుంటే డైరెక్ట్గా ఎవరికి అవసరమో వాళ్ళకి క్లాసెస్ వెళ్తాయి. వాళ్ళు లైవ్ క్లాస్లోకి వస్తారు, నాతో లైవ్ ఇంటరాక్ట్ అవుతారు. సబ్స్క్రైబ్ అనేది ఈ నెగిటివిటీ నుంచి దూరంగా వెళ్ళడానికి. వాళ్ళకి అవసరం లేదు నా దాంట్లోకి వచ్చి చేయరు కాబట్టి మీకోసం, ఎవరికి అవసరమో వాళ్ళ కోసం. ఇప్పుడు ఫిజికల్ క్లాసెస్ కావాలంటే మేము ఆన్లైన్లో చెప్తారా? లేదా ఆన్లైన్ ఉంది, ఆఫ్లైన్ ఉంది. ఆన్లైన్ అర్థమవుతుందా అంటే ఇంతకన్నా డీటెయిల్డ్గా ఆన్లైన్ ఇప్పుడు మీరు నన్ను
వీడియో ఓపెన్ చేసి చూస్తున్నారు. కానీ ఆన్లైన్ క్లాస్లో నేనే డైరెక్ట్గా మీతో మాట్లాడతాను, మా టీచర్స్ మాట్లాడతారు. ప్రతిదీ మీకు వచ్చే వరకు వదలకుండా మేము చెప్తాం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఏజ్, మీ ఏజ్తో సంబంధం లేకుండా, మీది ఎంత ఏజ్ అనేది లేకుండా, అంటే చిన్న ఏజ్ అని అడుగుతున్నారు. ఆన్లైన్కి 8 ఇయర్స్ అబోవ్ నుంచి చెప్పడం జరుగుతుంది. అప్పర్ ఏజ్ లిమిట్ లేదు. అందరి డౌట్లు మానేసి సరదాగా నేర్చుకోండి. ఈ నాట్యకళ అనేది మన వారసత్వ హక్కు. చక్కగా నేర్చుకోండి. ఓకేనా? మేడం ఇప్పుడు ఫిజికల్ క్లాసెస్కి అటెండ్ అయ్యే వాళ్ళకి మీకు విజయవాడలో బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? విజయవాడలో బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అని నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి మీరు చక్కగా కాల్ చేస్తే అన్ని డీటెయిల్స్ చెప్తారు. సరేనా? ఇంతటితో వారం అంతా నేర్చుకునే వాళ్ళకి మరి మేము ఇక్కడ విజయవాడలోనే ఫుల్ టైం ఉంటే ఉండి మేము నేర్చుకోవచ్చా? ఫుల్ టైం ఉండి నేర్చుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ మా వాళ్ళు మీతో మాట్లాడతారు. చక్కగా ఆ నెంబర్ షేర్ చేస్తాను, లేదంటే మెయిల్ ఐడి ఇస్తాను. మీ డీటెయిల్స్ అన్నీ నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా సరే మీరు మెయిల్ చేసుకోండి, నెంబర్కి కాల్ చేయండి. మా వాళ్ళు ఎనీ టైం రెస్పాండ్ అవుతారు. ఇంతటితో ఈరోజు క్లాస్ని ముగించుకుందాం. రేపటి క్లాస్లో హోంవర్క్ ఇచ్చాను, ప్రిపేర్ అయ్యి రావాలి. ఓకేనా? థ్యాంక్ యూ.